ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బాగున్నారా? సౌఖ్యంగా ఉన్నారా? ఈ స్థలమును చూస్తుంటే అడవి వలె ఉన్నది. అడవిలోనికి వెళ్ళారా అని చూస్తున్నారా? మంచి అందమైన చెట్లు, పచ్చదనముతో సమృద్ధి. స్వీడన్ దేశములో ఒక అందమైన ప్రాంతమిది. సముద్ర తీరమున ఈ విధంగా పెద్ద వృక్షములు ఉన్న తోటలు ఉన్నవి. మంచి ఒక ప్లసెంట్గా ఉన్నది. దేవుడు కలుగజేసిన చెట్లు, ఒక్కొక్క దేశములో వ్యత్యాసమైన వృక్షాలు. అవన్నీ చూస్తేనే చాలా ఆశ్చర్యముగా ఉన్నది. సరే, ఈ దినము దేవుడు మాకు ఏ వాక్యమును ఉంచారో తెలుసా? మీరొక కార్యమును గురించి యోచించాలి. అదే 117వ కీర్తన 1వ వచనములో, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. దేవుని కృప గొప్పది. మన మీద, మీ మీద ఉంచిన కృప గొప్పది. మనము నిర్మూలము కాకుండా ఉండడం ప్రభు యొక్క కృప. ఎన్నో ఆపదలు వచ్చిచున్నవి, ఎన్నో పోరాటములు వచ్చిచున్నవి. దుష్ట మనుషులు ఒక ప్రక్క, దుష్ట ఆత్మలు ఒక ప్రక్క. ఎన్నో పోరాటములు, కష్టములు మనల్ని నాశనం చేయుటకు ఎన్నో విధాలుగా శోధనలు, ఉపద్రవములు, ఇబ్బందులు కలిగినను మనము నిర్మూలము కాకుండా ఉండునట్లు మనం స్థిరంగా ఉన్నాం కదా. అదే దేవుని కృప. మన బలము వలన కాదు, మన పరిశుద్ధత వలన కాదు, మన భక్తి వలన కాదు, దేవుని కృప. లేదండి, నేను చాలా విశ్వాసంతో ఉన్నాను, పరిశుద్ధతతో ఉన్నాను, భక్తితో ఉన్నాను, కనుకనే ఉన్నానని ఎవరైనా చెప్పగలరా? నేను అలా చెప్పలేను. అదేమనగా నేను అర్హత లేని వాడినని అప్పుడప్పుడు గ్రహించి, దేవుని సమూహంలో అర్హత లేని నాకు మీ కండ్లల్లో కృప దొరికినది దేవా అని నేను స్తుతించెదను. ఎందుకంటే అదే పౌలు చెప్పుచున్నాడు, నేనందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, అధికంగా సేవ చేశానని చెప్పి. నేను కాదు, ఆయన కృపయే నేను చేయుటకు కృపను ఇచ్చింది. దాన్నే నేను గ్రహించుచున్నాను. నేను కాదు, ఆయన కృప. కనుక మీ జీవితంలో కూడా ఆయన కృప లేకుండా స్థిరంగా ఉండగలరా? మీరు ప్రాణంతో ఉండడం ఆయన కృప, సౌఖ్యంగా ఉండడము ఆయన కృప, మీరు భద్రంగా ఉండడం ఆయన కృప. ఆయన కృప గొప్పది. కృప అంటే ఏమిటి? అప్పుడప్పుడు చెప్పినాను కదా, అర్హత లేని ఒకనికి దేవుడు చూపే దయ. మనం అర్హత లేని వారము, ఆయన పరిశుద్ధత కలిగిన ఎంతో గొప్ప దేవుడు. ఆయన దగ్గరకు వెళ్ళి మనం నిలబడ్డానికి అర్హత కలిగిన వారమని అనుకుంటున్నారా? ఆ అర్హత ఆయన ద్వారా మనకు కలిగినది, అంతే. ఆయన రక్తము ద్వారా విమోచించి ఆయనే ఆ అర్హతను ఇచ్చాడే తప్ప మనలో ఏ అర్హత లేదు. అర్హత లేని మనకు ఆయన చూపే దయ ఉన్నది కదా, అదే కృప. ఆ కృపలోనే జీవించుచున్నాము. ఆ కృప మనల్ని ఆదుకొనుచున్నది. కనుక అతిశయమునకు స్థలమివ్వక ఆయన కృపను ఆనుకొని స్తుతించండి. దేవా, మీ కృప, నా మీద ఉంచిన కృప గొప్పది. దాని కొరకై స్తోత్రములని దేవుని స్తుతించండి. ఒక గొప్ప సంతోషం కలుగును. ప్రార్థించెదరా? దేవా, ప్రభువా, నా మీద మీరు ఉంచిన కృప గొప్పది. ఆ కృప ద్వారా నేను కాపాడబడుచున్నాను, స్థిరముగా ఉన్నాను. ఆ కృప కొరకు స్తోత్రములు, యేసు నామములో. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.